వెల్కమ్ టు రాజన్ బయో అకాడమీ. ఈరోజు మనం న్యూట్రిషన్కి సంబంధించి కార్బోహైడ్రేట్లు అంటే ఏంటి, ప్రోటీన్లు, ఫ్యాట్ల గురించి ఈరోజు తెలుసుకుంటాం. మనం దీని నుంచి పోషణ గురించి పైనసారి 2018లో 2 ప్రశ్నలు రావడం జరిగింది. ఒకటి కార్బోహైడ్రేట్ల నుంచి, ఇంకోటి విటమిన్ల నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. సో చాలా వెరీ సింపుల్ టాపిక్. దీని నుంచి కనీసం 2 నుంచి 4 ప్రశ్నలు ఈజీగా వస్తాయి. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా పోషణ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో ఇక్కడ మనం ఈ కార్బోహైడ్రేట్లకు సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక 3 క్వశ్చన్లు ఇచ్చిన. ఇక్కడ ఈ 3 క్వశ్చన్లకు కనుక ఆన్సర్ తెలిస్తే మీరు నాకు ఎస్ అని పెట్టండి, లేదంటే డైరెక్ట్గా ఆన్సరే నేరుగా టైప్ చేసి మెసేజ్ ఉంది కదా, మెసేజ్ బాక్స్లో మెసేజ్ టైప్ చేసి పెట్టండి. నాకు ఒక ఆన్సర్ తెలిస్తే నో ప్రాబ్లం, తెలియకపోతే ఒక 20 మినిట్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలకైనా ఆన్సర్ చేస్తారు. ఒకవేళ డిఎస్సిలో కనుక ఇదే క్వశ్చన్స్ ఇలాగే వస్తే అప్పుడు మర్చిపోతే ఏం చేయాలనేది కూడా మీరు మెసేజ్ పెడితే మెసేజ్ రూపంలో అయినా మీకు ఆన్సర్ చెప్తా, లేదంటే కాల్ చేసినా కూడా మీకు ఎప్పుడు టచ్లో ఉంటా. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి క్వశ్చన్స్. హైడ్రాలిసిస్ ఆఫ్ లాక్టోజ్ గివ్స్, హైడ్రాలిసిస్ జల విశ్లేషణలో లాక్టోజ్ నుంచి ఏమేమి వస్తాయి. రెండోది, ఈ క్రింది వాటిలో ప్రోటీన్ కానిది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోటీన్. రైట్, కొల్లాజన్, కెరాటిన్, హెపారిన్, ఫైబ్రినోజన్. ఈ 4గిట్లో ప్రోటీన్ ఏది కాదో ఇమ్మీడియట్గా ఆన్సర్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. నెక్స్ట్, గృహ అవసరాల కోసం ఉపయోగించే సన్ఫ్లవర్ ఆయిల్ అనేది, మనం ఇంట్లో వాడుతుంటాం కదా సన్ఫ్లవర్ ఆయిల్, ఆ ఆయిల్ అనేది ఏదో గుర్తుపట్టండి. ఇక్కడ సింగిల్ బాండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, డబల్ బాండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, సింగిల్ బాండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, డబల్ బాండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. వీటిలో ఈ 4గిట్లో ఏదో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ గురించి గుర్తుపట్టండి. రైట్, ఇప్పుడు మనం పోషణ గురించి చూద్దాం. పోషణ అంటే ఏంటి, న్యూట్రిషన్. ఈ పోషణకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా 2 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, పోషణ మన శరీరానికి అవసరమైన శక్తిని, శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి రసాయనిక పదార్థాలనే పోషక పదార్థాలు అంటారు, లేదా పోషకాలు అంటారు. మన శరీరానికి అవసరమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేసేవి, లేదా శరీర నిర్మాణం కోసం ఉపయోగపడేటటువంటి రసాయనిక పదార్థాలని పోషకాలు లేదా పోషక పదార్థాలు అంటారు. ఈ పోషక పదార్థాలను మనం ఆహారంగా తీసుకోవడాన్ని పోషణ అంటారు. సో పోషణ అంటే ఏంటి, న్యూట్రియంట్ ఫుడ్ అంటారు కదా, న్యూట్రిషన్ ఫుడ్. సో పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన శరీరం నిర్మాణం అయినా బాగుంటుంది, మనకు శక్తి ఎంత కావాలంటే అంత లభిస్తుంది. రైట్, ఈ పోషకాలను ఆహారంగా తీసుకోవడాన్ని ఏమంటారు, పోషణ అంటారు. మరి ఈ పోషక పదార్థాలు అనేటివి ముఖ్యంగా మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థూల పోషకాలు, రెండవది సూక్ష్మ పోషకాలు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అని 2 రకాలుగా ఉంటాయి. మ్యాక్రో అంటే స్థూల పోషకాలు అనేవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, సోడియం లాంటి ఖనిజ లవణాలు, ఇవన్నీ కూడా మ్యాక్రో న్యూట్రియంట్స్. నెక్స్ట్ మైక్రో సూక్ష్మ పోషకాలు అని వేటిని అంటారంటే విటమిన్లు, మాలిబ్డినం, అయోడిన్ లాంటి ఖనిజ లవణాలను ఎలిమెంట్స్ని మనం విటమిన్లు, మాలిబ్డినం, అయోడిన్ లాంటి వాటిని మైక్రో ఎలిమెంట్స్, సూక్ష్మ పోషకాలు అంటారు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, సోడియం లాంటి వాటిని మ్యాక్రో ఎలిమెంట్స్ అంటారు. అంటే ఇవి శరీరానికి అత్యధిక మోతాదులో అవసరమయ్యే వాటిని స్థూల పోషకాలు అంటారు. తక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని మైక్రో ఎలిమెంట్స్, సూక్ష్మ పోషకాలు అంటారు, మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. రైట్, సో వీటిలో నెంబర్ 1 ఏంటంటే కార్బోహైడ్రేట్లు. స్థూల పోషకాల గురించి చూద్దాం. కార్బోహైడ్రేట్లు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని నుంచి పోయినసారి 2018లో మనకు క్వశ్చన్ రావడం జరిగింది కార్బోహైడ్రేట్ల గురించి. రైట్, కార్బోహైడ్రేట్లు అంటే ఏంటంటే పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు లేదా వాటి యొక్క ఉత్పన్నాలని కార్బోహైడ్రేట్లు అంటారు. ఈ కార్బోహైడ్రేట్లు ఏమిటితో నిర్మించబడి ఉంటాయి అంటే, ఏ మూలకాలతో అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ల చేత ఏర్పడినటువంటి ఇవన్నీ సమ్మేళనాలు. ఏవేవి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ల చేత ఏర్పడిన సమ్మేళనాలనే కార్బోహైడ్రేట్లు అంటారు. ఈ కార్బోహైడ్రేట్ల నుంచి 1 గ్రామ్
1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 కిలో క్యాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. సో కార్బోహైడ్రేట్లు మన శరీరంలో దేనికోసం ఉపయోగపడతాయి అంటే శక్తి ఉత్పాదకాలుగా పనిచేస్తాయి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 కిలో క్యాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. రైట్. మరి ప్లాంట్స్ మొక్కలలో ఉన్నటువంటి పిండి పదార్థం ఏది అంటే స్టార్చ్. మొక్కలలో ఉండే పిండి పదార్థం ఏది అంటే స్టార్చ్. జంతువులలో ఉన్నటువంటి పిండి పదార్థం ఏది అంటే గ్లైకోజన్. గ్లైకోజన్ అనేది జంతువులో ఉన్నటువంటి పిండి పదార్థం. రైట్. ఈ కార్బోహైడ్రేట్లకు సంబంధించి ముఖ్యంగా వాటిలో ఉన్నటువంటి చక్కెర అణువులను బేస్ చేసుకొని అంటే షుగర్ మాలిక్యూల్ బేస్డ్ ఆన్ షుగర్ మాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. కార్బోహైడ్రేట్లను వాటిలో ఉన్నటువంటి చక్కెర అణువుల ఆధారంగా 4 రకాలుగా విభజించడం జరిగింది. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, ఓలిగోసాకరైడ్లు, పాలీసాకరైడ్లు అని. నెంబర్ 1 మోనోసాకరైడ్లు. వీటిని సరళ చక్కెరలు అని కూడా అంటారు. వీటిని ఎందుకోసము అంటే వీటిలో ఒకే ఒక చక్కెర అణువు చేత ఏర్పడినటువంటి కార్బోహైడ్రేట్లు. ఒకే ఒక చక్కెర అణువుతో ఏర్పడినటువంటి కార్బోహైడ్రేట్లను మోనోసాకరైడ్లు అంటారు. ఈ మోనోసాకరైడ్లలో ఒకవేళ CHO ప్రమేయ సమూహం ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్లలో మోనోసాకరైడ్లలో CHO ఫంక్షనల్ గ్రూప్ CHO ఉన్నట్లయితే వీటిని ఆల్డిహైడ్లు అంటారు. CHO ప్రమేయ సమూహం ఉన్నట్లయితే వీటిని ఆల్డిహైడ్లు అంటారు. ఎగ్జాంపుల్ గ్లూకోజ్ గలాక్టోజ్ అనేది ఆల్డోజెస్. CHO ప్రమేయ సమూహం ఉన్నటువంటి వాటిని ఆల్డిహైడ్. CHO మీన్స్ ఆల్డిహైడ్స్ అంటారు. ఆల్డిహైడ్ ఉంటే CHO ప్రమేయ సమూహం ఉన్న వాటిని ఆల్డిహైడ్లు అంటారు. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్న మోనోసాకరైడ్లను ఆల్డోజెస్ అంటారు. ఈ ఆల్డోజెస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజ్ గలాక్టోజ్, ఆల్డోజెస్. రైట్. నెంబర్ 2 ప్రమేయ సమూహం ఫంక్షనల్ గ్రూప్ కనుక C+O ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కీటో గ్రూప్ అంటారు. ఈ కీటో గ్రూప్ ఉన్న మోనోసాకరైడ్లను కీటోజెస్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. మోనోసాకరైడ్లలో కీటో గ్రూప్ ఉన్న వాటిని ఏమంటారు? కీటోజెస్ అంటారు. ఈ కీటోజెస్ కి ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. ఆల్డోజెస్ కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ గలాక్టోజ్. ఇవి మోనోసాకరైడ్లు. సో ఇవి ఫర్దర్ గా జల విశ్లేషణ చేస్తే హైడ్రాలసిస్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఫర్దర్ గా జల విశ్లేషణ చేస్తే మోనోసాకరైడ్లు మళ్ళీ విడిపోతాయా అంటే అసలు విడిపోవు. అసలు వేర్పడిందే ఒకే ఒక చక్కెర అణువుతో కాబట్టి ఫర్దర్ గా అవి ఎటువంటి డివిజన్ అనేది దీంట్లో ఉండదు. అంటే మళ్ళీ ఫర్దర్ గా జల విశ్లేషణ హైడ్రాలసిస్ అనేది ఏమీ జరగదు. ఇవి మోనోసాకరైడ్లు. నెక్స్ట్ వన్ డైసాకరైడ్లు. ఏంటి? డైసాకరైడ్లు. అంటే చెప్పండి, దీన్ని బేస్ చేసుకుని ఈజీగా చెప్పొచ్చు మనం. డై అంటే రెండు. అంటే రెండు చక్కెర అణువులు కలిగిన వాటిని డైసాకరైడ్లు అంటే రెండు చక్కెర అణువులు కలిగిన వాటిని డైసాకరైడ్లు అంటే రెండు చక్కెర అణువులు కలిగిన వాటిని, రెండు చక్కెర అణువులు కలిగిన కార్బోహైడ్రేట్లను, ఏమంటారు? డైసాకరైడ్లు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ గా మనం సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ చెప్పవచ్చు. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ డైసాకరైడ్లకి ఎగ్జాంపుల్. సో సుక్రోజ్ జల విశ్లేషణ చేస్తే సుక్రోజ్ నుంచి ఏమేమి వస్తాయండి? గ్లూకోజ్ వస్తుంది ప్లస్ ఫ్రక్టోజ్ వస్తుంది. హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్ gives glucose and
ఫ్రక్టోజ్. సుక్రోజ్ను జల విశ్లేషణ చేస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వస్తుంది. లాక్టోజ్ను జల విశ్లేషణ చేస్తే గ్లూకోజ్ గెలాక్టోజ్ వస్తుంది. గ్లూకోజ్ గెలాక్టోజ్ అనేటివి వస్తాయి. మాల్టోజ్ను జల విశ్లేషణ చేస్తే 2 గ్లూకోజ్ అణువులు ఏర్పడతాయి. గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఇది సో పోయినసారి అడిగిన ప్రశ్న ఇదే 2018లో. లాక్టోజ్ జల విశ్లేషణ చేస్తే వచ్చేటటువంటి చక్కెర అణువులు ఏవి అన్నాడు. గ్లూకోజ్ గెలాక్టోజ్ అనేది ఏర్పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఓలిగోషాకరైడ్లు. ఓలిగోషాకరైడ్స్ అనగా 3 నుండి, ఓలిగో అంటే 3 నుండి 10 చక్కెర అణువులు కలిగిన కార్బోహైడ్రేట్లను, 3 నుండి 10 చక్కెర అణువులు కలిగిన కార్బోహైడ్రేట్లను ఆలిగోషాకరైడ్లు అంటారు. 3 ఉంటే ట్రైషాకరైడ్లు అంటారు. 3 ఉంటే ట్రైషాకరైడ్లు అంటారు. 4 ఉంటే టెట్రాషాకరైడ్లు అంటారు. 5 ఉంటే పెంటా అంటారు. ఇంకా ఇవన్నీ రాయాల్సిన అవసరం లే. 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సా, 7 ఉంటే హెప్టా, 8 ఉంటే ఆక్టా, 9 ఉంటే నానో, 10 ఉంటే డెకా షాకరైడ్లు అంటారు. వాటన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదు, కానీ ట్రై షాకరైడ్లకు ఎగ్జాంపుల్ రాయండి. రాఫినోస్, రామ్నోస్, రామ్నోస్. టెట్రాషాకరైడ్లకు ఎగ్జాంపుల్ స్కోరడోస్, స్టాకియోస్ అనేటివి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. టెట్రాషాకరైడ్లకి స్కోరడోస్, స్టాకియోస్. ట్రైషాకరైడ్లకి ఎగ్జాంపుల్ రాఫినోస్, రామ్నోస్ అండ్ జెంటియనోస్ కూడా చెప్పచ్చు. జెంటియనోస్. So these are example for trisaccharides. Raffinose, Ramnose, Gentianose, and Scorodose and Stachyose are example for tetrasaccharides. The next one 3 నుంచి 10 ఉంటే ఆలిగోషాకరైడ్లు అంటున్నాం. 10 కన్నా ఎక్కువ ఉంటే వాటిని పాలీషాకరైడ్లు అంటారు. పాలీషాకరైడ్లు ఎలా? 10 కన్నా ఎక్కువ, 10కి మించిన 10 కన్నా ఎక్కువ చక్కెర అణువులు కలిగినటువంటి కార్బోహైడ్రేట్లను పాలీషాకరైడ్లు అంటారు. ఎగ్జాంపుల్ మనం సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజన్, ఇవి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజన్ అనేటివి పాలీషాకరైడ్లు. అంటే వీటిలో చక్కెర అణువులు ఎన్ని ఉంటాయి? 10 కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే వాటిని సెల్యులోజ్ను హైడ్రాలసిస్ చేస్తే మోర్ దాన్ 10 ఏమొస్తాయి? షుగర్ మాలిక్యూల్స్ అనేవి వస్తాయి. చక్కెర అణువులు 10 కన్నా ఎక్కువ చక్కెర అణువులు వస్తాయి హైడ్రాలసిస్ చేస్తే. పాలీషాకరైడ్ సెల్యులోజ్ను హైడ్రాలసిస్ చేస్తే 10 కన్నా ఎక్కువ మోనోషాకరైడ్ యూనిట్లుగా విడిపోతుంది. ఇది పాలీషాకరైడ్ల గురించి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క పాలీషాకరైడ్ను, ఏ పాలీషాకరైడ్ ఎక్కడ లభిస్తుందో చూద్దాం. ఇది రిసోర్సెస్ అన్నమాట. ఇవి సోర్స్. పాలీషాకరైడ్ అది లభించేటటువంటి జీవులు, అవి లభించే జీవులు లేదా రిసోర్సెస్ అంటారు. సో ఏ పాలీషాకరైడ్ ఎక్కడ లభిస్తుందో చూద్దాం. సెల్యులోజ్ అనేది ప్లాంట్ సెల్ వాల్లో ఉంటుంది. సెల్యులోజ్ అనేది అందరికి తెలిసిందే, ప్లాంట్ సెల్ వాల్లో ఉంటుంది. డెక్స్ట్రాన్ అనేది ఎక్కడ ఉంది? బ్యాక్టీరియా లేదా ఫంగై. బ్యాక్టీరియాలో ఉంటుంది, ఫంగైలో ఉంటుంది. డెక్స్ట్రాన్ అనే పాలీషాకరైడ్. అగార్ అనేది కలుపు మొక్కల్లో ఉంటుంది. పెక్టిన్ అనేది ఫలాల్లో ఉంటుంది. కైటిన్ అనేది కీటకాల బాహ్య అస్థిపంజరం, ఎండోస్కెలిటన్ ఆఫ్ ఇన్సెక్ట్ లో ఉండేది కైటిన్. హైలురోనిక్ యాసిడ్ అనేది జీవకణాల్లో ఉంటుంది. జీవకణాల్లో ఉండేది, బయోటిక్ సెల్స్ లో ఉండేది హైలురోనిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ హెపారిన్. ఇది ఎందుకు రాయలేదంటే క్వశ్చన్ అడిగినా కాబట్టి రాయలే. హెపారిన్ అనేది సక్కసేరుకాల రక్తంలో ఉండేది హెపారిన్. సో ఇప్పుడు చెప్పండి, ఆ 4గిట్లో కార్బోహైడ్రేట్ ఏది అంటే ప్రోటీన్ కానిది ఏది అంటే ఏది? హెపారిన్ అనేది ప్రోటీన్ కాదు. హెపారిన్ అనేది ఏంటి? పాలీషాకరైడ్. అది ఎక్కడ ఉంటుంది? హెపారిన్ అనేది సక్కసేరుకాల రక్తంలో ఉంటుంది. వర్టిబ్రేట్స్ యొక్క బ్లడ్, మన బ్లడ్లో ఉండేదే హెపారిన్. దాని యొక్క ఉపయోగం ఏంటి? బ్లడ్ క్లాట్ కాకుండా
నివారిస్తుంది. బ్లడ్ క్లాట్ కాకుండా నివారించేదే హెపారిన్. రైట్, ఇవి టోటల్గా మనకు ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ల గురించి. నెక్స్ట్ వన్ ప్రోటీన్లు. ప్రోటీన్ అంటే ఏంటి? సింపుల్ ప్రశ్న, మన పోస్టల్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అని వీటిని అంటారు అన్నాడు. సింపుల్ ప్రశ్న ఏంటది? ప్రోటీన్లు, బిల్డింగ్ బ్లాకులు, అమినో యాసిడ్ల యొక్క బిల్డింగ్ బ్లాకులు అని వీటిని అంటారంటే ప్రోటీన్లను అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్, అమైనో ఆమ్లాల యొక్క బిల్డింగ్ బ్లాకులు అని ప్రోటీన్లు అని అంటారు. ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ల చేత ఏర్పడినటువంటివి ప్రోటీన్లు. ఈ ప్రోటీన్లు అనేటివి దేనికోసం ఉపయోగపడతాయి? శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. వీటి నుంచి శక్తి ఏం రాదు. శక్తి వచ్చేది ఓన్లీ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వచ్చేది ఫ్యాట్స్ నుంచి శక్తి అనేది వస్తుంది. సో ప్రోటీన్ల నుంచి ఏమొస్తుంది? శరీర నిర్మాణం కోసం ఉపయోగపడతాయి. ఇవన్నీ శరీర నిర్మాణం, బాడీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావడం కోసం ప్రోటీన్లు అనేవి ఉపయోగపడతాయి. ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ చేత ఏర్పడినటువంటివి. రైట్, ఈ ప్రోటీన్లు అనేటివి ఏమిటితో ఏర్పడినాయని చెప్పినాం? అమైనో ఆమ్లాల చేత ఏర్పడినాయి. మరి ప్రకృతిలో 300కు పైగా అమైనో ఆమ్లాలు అనేటివి ఉన్నాయి. కానీ మన శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు ఎన్ని అంటే ఓన్లీ 20 మాత్రమే. మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు 20 మాత్రమే ఉపయోగపడతాయి. ఈ 20ని కూడా మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. రెండోది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని 2 రకాలుగా వర్గీకరించవచ్చు ఈ 20ని. ఈ ఎసెన్షియల్ ఆవశ్యక అమైనో ఆమ్లాలు గురించి కూడా మీకు ఐడియా ఉంటే మంచిది. మేబీ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈజీ, దీనికి కోడ్ అనేది పెట్టుకోండి. మిథియోనైన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్, ఐసోలూసిన్, మిథియోనైన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్, ఐసోలూసిన్, లూసిన్. నెక్స్ట్ వన్ ఫినైల్ అలనిన్, హిస్టిడిన్ అండ్ లైసిన్. మ్యాట్ విల్ ఫ్లై అనేది దీనికి 1 2 3 4 5 6 7 8 9 టోటల్గా 9 అమినో యాసిడ్స్ అనేటివి ఏవి? ఆవశ్యక అమైనో ఆమ్లాలు. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. మిథియోనైన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్, ఐసోలూసిన్, ల్యూసిన్, ఫినైల్ అలనిన్, హిస్టిడిన్, లైసిన్. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా మిగతావి 20లో 9 పోతే 11 ఉన్నాయి. అవి అలనిన్, ఆర్జినిన్, ఆస్పార్జిన్, ఆస్పార్టిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూటామిన్, గ్లూటామిక్ యాసిడ్, ప్రొలైన్, సెరైన్, సిస్టిన్, థైరోసిన్. చూడండి ఇక్కడ అలనిన్, ఆర్జినిన్, ఆస్పార్జిన్, ఆస్పార్టిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూటామిన్, గ్లూటామిక్ యాసిడ్, ప్రొలైన్, సెరైన్, సిస్టిన్, థైరోసిన్. రైట్, ఇవి ఇక్కడ చూడండి మిథియోనైన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, ఇది థైరోసిన్. రైట్, ఈ విధంగా ఇక్కడ 4 3 8 4 ఎన్ని వచ్చినాయండి? 4 3 7 4 11. సో ఇవి 11 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్లు అనేటివి మన శరీరానికి అవసరమయ్యేటివి. టోటల్గా 20 అమినో యాసిడ్లు ఉన్నాయి. ఇవన్నీ చేత మన శరీర నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వీటితో పాటుగా మనకు ఎక్కడెక్కడ ఏ ప్రోటీన్లు ఉన్నాయో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ వన్ మిల్క్ ప్రోటీన్ అంటే ఏమండి? మిల్క్ ప్రోటీన్ ఏది? మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్. రైట్, చెప్తున్నారు ఎవరన్నా? మిల్క్లో ఉండే ప్రోటీన్ ఏది అంటే కేసిన్. మిల్క్లో ఉండే ప్రోటీన్ కేసిన్. మరి ఎగ్లో ఉండే ప్రోటీన్ ఏది? ఇక్కడ వైట్ ఉంటుంది,
ప్లస్ ఎగ్ యోక్ ఉంటుంది. యోక్ అంటే లోపల ఉన్న పచ్చసొన, వైట్లో ఉన్నది ఓవాల్బుమిన్ అనే ప్రోటీన్. యోక్లో ఉన్నది లిపోప్రోటీన్స్. యోక్లో ఉన్నది లిపోప్రోటీన్స్. యోక్ అంటే తెలుసు కదండి, లోపల ఉన్న పచ్చసొనని యోక్ అంటారు. ఈ యోక్లో లిపోప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇవి 158 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఏమైతే అంటే గడ్డ కడతాయి. 158 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గడ్డ కడతాయి. ఈ యోక్లో ఈ లిపోప్రోటీన్స్తో పాటుగా ఏ, డి, ఈ, కే అనే విటమిన్లు కూడా ఉంటాయి. సో మనమంతా ఏం చేస్తున్నామంటే ఆ యోక్ను పక్కన పడేసి ఓన్లీ వైట్ మాత్రమే తింటాం. అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్ అని కాదు. ఇక్కడ యోక్లో ఉన్నది, వైట్లో ఉన్నది ఓవాల్బుమిన్ మాత్రమే ఉంటుంది, ఆ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. దీంట్లో యోక్లో ఆ ప్రోటీన్స్తో పాటుగా ఏడీఈకే అనే విటమిన్లు కూడా ఈ యోక్లోనే మనకు లభిస్తాయి. సో రెండు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, హెయిర్, వెంట్రుకలు, జుట్టులో ఉన్నటువంటి ప్రోటీన్ ఇది కెరాటిన్. అనే ప్రోటీన్ హెయిర్లో మాత్రమేనా అంటే కాదు, గోర్లు, గిట్టల్లో కూడా ఉంటుంది. గోర్లు, గిట్టలు అంటే తెలుసు కదా, హార్న్స్ అంటారు. అవి హార్న్స్లో కూడా కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, స్కిన్, చర్మంలో ఏమేమి ఉంటుంది? కెరాటిన్ ఉంటుంది. దీంతో పాటు కొల్లాజన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది స్కిన్లో. నెక్స్ట్ సిల్క్లో ఉన్న ప్రోటీన్ ఏది? సిరిసిన్, లేదా సిరిసిన్తో పాటు ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్. నెక్స్ట్ వన్, వీట్ అంటే గోధుమలో ఉండేది గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, బ్లడ్లో ఉన్న ప్రోటీన్లు ఏమేమి ఉంటాయి? ఆల్బుమిన్, గ్లోబులిన్, ఇంకోటి ఫైబ్రినోజన్. ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్లు దేంట్లో ఉంటాయి? బ్లడ్లో ఉంటాయి. మీకు ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్ ఈ ప్రోటీన్స్ అన్ని గుర్తున్నాయంటే వీటిలో ప్రోటీన్ కానిది ఏదో ఈజీగా గుర్తుపట్టచ్చు. హెపారిన్ ఒక్కటే మనకు డౌట్ వస్తుంది. హెపారిన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోటీన్, ఇట్ ఈస్ పాలీసాకరైడ్. అదొక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైట్, ఇవి ప్రోటీన్ల గురించి. ఈ ఆల్బుమిన్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది? రక్తంలో గాఢతను నియంత్రిస్తుంది. ఇట్ కంట్రోల్స్ ది బ్లడ్ కాన్సంట్రేషన్. రక్తంలో గాఢతను నియంత్రించేది ఆల్బుమిన్. గ్లోబులిన్ అనేది రక్తంలో యాంటీబాడీస్ ప్రొడక్షన్, యాంటీబాడీస్ ఉత్పత్తికి అవసరమవుతుంది. అదేవిధంగా బ్లడ్ క్లాట్ కావడానికి ఉపయోగపడుతుంది. గ్లోబులిన్ అనేది రక్తం గడ్డ కట్టడానికి అవసరమవుతుంది. ఈ ఫైబ్రినోజన్ అనేది రక్తం గడ్డ కట్టడానికి అవసరమవుతుంది. ఇది కూడా మనం బ్లడ్ క్లాటింగ్ గురించి చెప్పేటప్పుడు ఇదంతా క్లారిటీగా చెప్తాం మీకు. అక్కడ ఏ విధంగా ఫైబ్రినోజన్ అనేది మనకు ఒక వల రూపంలో ఏర్పడి రక్తం బయటికి రాకుండా ఎలా జరుగుతుందో బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది అక్కడ వస్తుంది బ్లడ్ గురించి చెప్పేటప్పుడు. ఇవి మెయిన్గా మనకున్నటువంటి బ్లడ్ ప్రోటీన్స్. ఏవేవి? ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్. ఆల్బుమిన్ అనేది రక్తంలో గాఢత నియంత్రిస్తుంది. గ్లోబులిన్ అనేది యాంటీబాడీస్ ఉత్పత్తి కోసము, అదేవిధంగా రక్తం గడ్డ కట్టడానికి గ్లోబులిన్ అవసరము. ఫైబ్రినోజన్ అనేది రక్తం గడ్డ కట్టడానికి అవసరం అవుతుంది. ఇది టోటల్గా మనకున్నటువంటి ఇది ప్రోటీన్ల గురించి. నెక్స్ట్ వన్, కొవ్వులు. ఫ్యాట్స్ గురించి చూద్దాం. ఫ్యాట్స్ అంటే ఏంటి? ఫ్యాట్స్ అంటే కొవ్వులు. ఇవి గ్లైకోజన్, ఫ్యాటీ ఆమ్లాలు గ్లైకోజన్ చేత ఫ్యాటీ ఆమ్లాలు గ్లైకోజన్ చేత ఏర్పడినటువంటివి ఫ్యాట్లు, కొవ్వులు. ఫ్యాటీ ఆమ్లాలు గ్లైకోజన్ల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటివి కొవ్వులు.
ఈ కొవ్వులు అనేటివి ఏం చెప్పినాం, శక్తి ఉత్పాదక కేంద్రాలు. సో ఒక గ్రామ్ కొవ్వు నుంచి లేదా ఒక గ్రామ్ ఫ్యాట్ నుంచి మనకి ఎంత శక్తి వస్తుంది అంటే 9.45 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఒక గ్రాము కొవ్వు నుంచి 9.45 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇవి ఫ్యాట్లు. ఈ ఫ్యాట్లు అనేవి మెయిన్గా ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే హీట్ ఇన్సులేటర్గా పనిచేస్తాయి, అంటే ఉష్ణ నిరోధకాలుగా పనిచేస్తాయి. కొవ్వులు ఫ్యాట్స్ అనేటివి ఉష్ణ నిరోధకాలుగా పనిచేస్తాయి. ఉష్ణ నిరోధకాలు మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని బయటకు పంపించకుండా మన శరీర ఉష్ణోగ్రతను కాపాడడం కోసం ఉపయోగపడేటివే ఈ కొవ్వులు. ఉష్ణ నిరోధకాలు, ఇన్సులేటర్గా పనిచేస్తాయి అన్నమాట. రైట్. దీంతో పాటుగా ఇవి విటమిన్లను అబ్జార్బ్ చేయడానికి, విటమిన్లను శోషించుకోవడానికి ఉపయోగపడతాయి. విటమిన్లను శోషించడానికి కూడా ఉపయోగపడతాయి. మనకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి కదండి, ఏడిఈకే అనేటివి. ఆ విటమిన్లు శోషణం కోసము ఈ ఫ్యాట్స్ అనేటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్. ఈ ఫ్యాట్స్ అనేటివి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, రెండవది అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. అంటే ఏంటి? సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే ఇవి హైడ్రోకార్బన్లు, సింగిల్ బాండ్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్లు. హైడ్రోకార్బన్ల మధ్య ఎటువంటి బంధం ఉంటుంది అంటే ఏకబంధం ఉంటుంది. సింగిల్ బాండ్తో ఉన్నటువంటి హైడ్రోకార్బన్లనే సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అంటారు. ఈ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే మెయిన్గా యానిమల్ సోర్సెస్ నుంచి లభిస్తాయి, అంటే జంతు ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. ఇవన్నీ కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఎలా ఉంటాయంటే రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత వద్ద సాలిడ్ స్టేట్లో ఉంటాయి, అంటే ఘనస్థితిలో ఉంటాయి. ఏ స్థితిలో ఉంటాయి? ఘనస్థితిలో ఉంటాయి. సో సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అంటే మనకు గుర్తు రావాల్సిన పాయింట్లు 3 ఉన్నాయి. నంబర్ 1, ఇవి సింగిల్ బాండ్ హైడ్రోకార్బన్లు సింగిల్ బాండ్ చేత ఉంటాయి. రెండవది గది ఉష్ణోగ్రత వద్ద సాలిడ్ స్టేట్ ఘనస్థితిలో ఉంటాయి. మూడవది ఇవి అన్నీ కూడా జంతు ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. మోస్ట్లీ జంతు ఉత్పత్తుల నుంచి లభిస్తాయి సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. నెక్స్ట్ 1 అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. ఇవి డబల్ బాండ్ హైడ్రోకార్బన్స్ అన్నీ కూడా హెచ్సి అన్నీ కూడా డబల్ బాండ్ చేత ఏర్పడినటువంటివి. ఇవి వృక్ష ఉత్పత్తుల నుంచి లభిస్తాయి, ప్లాంట్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి వృక్ష ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఎలా ఉంటాయండి? గది ఉష్ణోగ్రత వద్ద అది సాలిడ్ స్టేట్ ఘనస్థితిలో ఉంటే ఇవి లిక్విడ్ స్టేజ్లో ఉంటాయి. లిక్విడ్ అంటే ద్రవ స్థితి, లిక్విడ్ స్టేట్లో ఉంటాయి ఈ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. దీనికి ఎగ్జాంపుల్గా బటర్, చీజ్, దీంతో పాటుగా వృక్ష ఉత్పత్తులకు సంబంధించి కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ లాంటివి కూడా ఈ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలే. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇవన్నీ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. దీనికి సంబంధించి గ్రౌండ్ నట్ ఆయిల్ ఎగ్జాంపుల్. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాల్లో గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ కూడా వృక్ష ఉత్పత్తులకు ఉదాహరణ. సో మరి మనం తీసుకోవాల్సింది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బెటరా లేదంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బెటరా అంటే 2 కూడా మన శరీరానికి హానికరంగానే ఉంటాయి.
వీటిలో రెండిట్లో కాస్త బెటర్ ఏది అంటే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలే. సో ఈ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలతో పోలిస్తే, సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలతో పోలిస్తే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలే కాస్త బెటర్. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లాంట్స్ నుంచి వస్తుంటాయి, ఇవన్నీ జంతువుల నుంచి లభించేటివి కాబట్టి అవి కాస్త డేంజరు దీనితో పోలిస్తే, రైట్. ఇవి మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఇంకోటి ఫ్యాట్ల గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇది విటమిన్లు అంటే ఏంటి, ఖనిజ లవణాలు అంటే ఏంటో వాటి గురించి చూద్దాం, రైట్. ఇప్పుడు మీరంతా ఏం చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ రాజన్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి.